వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ 6th క్లాస్ సైన్స్ న్యూ సిలబస్కి సంబంధించి చూడండి 9th లెసన్ విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు విద్యుత్ వలయాలకు లెసన్కి సంబంధించి లైన్ టు లైన్ బిట్స్ మీకోసం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏం చేశారంటే విద్యుత్ ఘటము ఏంటి, విద్యుత్ ఘటం యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఒక పొడుగు గీత, ఒక చిన్న గీత. పొడుగు గీతను ధనావేశము, చిన్న గీతను రుణావేశం. సో దీని గురించి తెలుసుకుందాం. విద్యుత్ ఘటాలను అలారం గడియారాలు, చేతి గడియారాలు, ట్రాన్సిస్టర్ రేడియోలు, కెమెరాలు మొదలైన వాటిలలో ఉపయోగిస్తాము. విద్యుత్ ఘటంలో ఒకవైపు చిన్న లోహపు మూత ధన ధ్రువంని మరియు మరొక వైపు లోహపు చట్రం రుణ ధ్రువంని కలిగి ఉంటుంది. విద్యుత్ ఘటంలో చిన్న లోహపు మూత ధన ధ్రువంని మరియు లోహపు చట్రం రుణ ధ్రువంని కలిగి ఉంటుంది. విద్యుత్ ఘటాలు రెండు ధ్రువాలను కలిగి ఉంటాయి. అవి ధన ధ్రువం, రుణ ధ్రువం. సో విద్యుత్ ఘటము దాని లోపల నిల్వ చేయబడినటువంటి రసాయనాల నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయును. విద్యుత్ రసాయనాలను పూర్తిగా వినియోగించినట్లయితే ఆ విద్యుత్ ఘటము విద్యుత్ని నిలిపివేస్తుంది. విద్యుత్ని నిలిపివేస్తుంది అంటే అక్కడ విద్యుత్ ఉత్పత్తి అయ్యే రసాయనాలు పూర్తిగా అయిపోయినందువలన అక్కడ విద్యుత్ అనేది ఉత్పత్తి జరగదు. అప్పుడు మనం బ్యాటరీ అనేది పనిచేయదు అని అంటాం. విద్యుత్ చాలా ప్రమాదకరం. సో పోర్టబుల్ జనరేటర్ల ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి విద్యుత్ చాలా ప్రమాదకరం అన్నది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బల్బు గురించి తెలుసుకుందాం. ఇది ఒక లోహపు ఆధారంపై అమర్చబడిన గాజు తలాన్ని కలిగి ఉంటుంది. ఎలా ఉంటుంది? గాజు తలాన్ని కలిగి ఉంటుంది. చూడండి, బల్బు యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, బల్బులో కాంతిని ఇచ్చే సన్నని తీగను బల్బు యొక్క ఫిలమెంట్ అంటారు. బల్బులో కాంతిని ఇచ్చే సన్నని తీగను బల్బు యొక్క ఫిలమెంట్ అంటారు. ఫిలమెంట్ దానికి ఆధారాన్ని ఇచ్చే రెండు మందమైన తీగలను కలపబడి ఉంటుంది. ఈ మందపాటి తీగలలో ఒకటి బల్బు యొక్క అడుగు భాగాన ఉన్న లోహపు తొడుగుకు అనుసంధానించబడి ఉంటుంది. ఇంకొకటి మందపాటి తీగ ఆధారానికి మధ్యలో ఉన్న లోహపు కొనకు అనుసంధానించబడి ఉంటుంది. సో బల్బు యొక్క రెండు ధ్రువాలు, బల్బు యొక్క ఆధారము, లోహపు కొన యొక్క ఉపరితలం. బల్బు యొక్క ఆధారము, లోహపు కొన యొక్క ఉపరితలం, ఇవి బల్బు యొక్క రెండు ధ్రువాలు. రెండు ధ్రువాలు తాకవు. బల్బులో రెండు ధ్రువాలు తాకవు అన్నది గుర్తుపెట్టుకోండి. బల్బు యొక్క రెండు ధ్రువాలు ఏంటి? బల్బు యొక్క ఆధారము, లోహపు కొన యొక్క ఉపరితలం. అండ్ నెక్స్ట్ విద్యుత్ వలయం. ఒక విద్యుత్ వలయం ఏర్పడడానికి మనకి ఘటము, బల్బు ఇలాంటివి కావాల్సి ఉంటుంది. విద్యుత్ ఘటాన్ని విద్యుత్ బల్బుకు అనుసంధానం చేయడాన్నే విద్యుత్ వలయము అని అంటారు. విద్యుత్ ఘటాన్ని విద్యుత్ బల్బుకు అనుసంధానం చేయడాన్నే విద్యుత్ వలయము అని అంటారు. ఈ విద్యుత్ వలయానికి మనం స్విచ్ను చేర్చినట్లయితే విద్యుత్ వలయము చాలా సేఫ్టీగా ఉంటుంది. విద్యుత్ వలయం పూర్తయినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది. ఇక్కడ విద్యుత్ స్విచ్ అంటే సింబల్ చూడండి, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్. అంటే విద్యుత్ వలయానికి నేను స్విచ్ను అమర్చడం జరిగింది. సో విద్యుత్ వలయానికి స్విచ్ను అమర్చినప్పుడు విద్యుత్ అసంపూర్ణ వలయము అంటే ఈ విధంగా స్విచ్ ఆఫ్ చేయబడినటువంటి వలయము, పూర్తి వలయము అంటే స్విచ్ ఆన్ చేయబడినటువంటి వలయము. ఓకే, ఈ విధంగా స్విచ్ ఉపయోగించడం ద్వారా మనకి వలయమును తెరవడానికి, మూయడానికి ఉపయోగించే ఒక సాధారణ పరికరంగా ఉపయోగపడుతుంది. టార్చ్ లైట్ లోపల కదిలే స్విచ్ను అమరుస్తారు. ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్ను ప్రవహింపచేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అని అంటారు. ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్ను ప్రవహింపచేయవో వాటిని విద్యుత్ బంధకాలు అని అంటారు. చూడండి, అండ్ నెక్స్ట్ విద్యుత్ వాహకాలకు ఎగ్జాంపుల్ లోహాలు, విద్యుత్ బంధకాలకు ఎగ్జాంపుల్ రబ్బర్, చెక్క, ప్లాస్టిక్, థర్మోకోల్ షీట్ అలా మొదలైనవి. స్విచ్లు, విద్యుత్ ప్లగ్స్ మరియు సాకెట్స్ను
విద్యుత్ వాహకాలతో తయారు చేస్తారు. విద్యుత్ వాహకాలతో స్విచ్లు, విద్యుత్ ప్లగ్స్, సాకెట్స్ను తయారు చేస్తారు. రబ్బర్, ప్లాస్టిక్లను, విద్యుత్ తీగలను, మనము ఎక్కువగా తాకే ప్లగ్లపై పై భాగాలను, స్విచ్లు, విద్యుత్ ఉపకరణాల ఇతర భాగాలను కప్పి ఉంచడానికి రబ్బరు, ప్లాస్టిక్లను ఉపయోగిస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో అయస్కాంతాలతో సరదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.